ఈరోజు మనం ఎంబ్రియాలజీ ల్యాబ్లో ఉన్నాము. మీకు ఈరోజు నేను ఎంబ్రియో ఎలా ఉంటుంది చూపించబోతున్నా. ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే ఈ ఒక్క చిన్న ఎంబ్రియో దాంట్లో 4 to 6 సెల్స్ అట్లా ఉన్న ఎంబ్రియో నుంచి మనకి 5th డేకి బ్లాస్టోసిస్ట్ వచ్చిన తర్వాత ఆ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ ఎంబ్రియోలో ఉన్న దాంట్లో ఒక 100 వరకు మనకి సెల్స్ ఉంటాయి. ఈ ఎంబ్రియో వెళ్ళి నార్మల్ ప్రాసెస్లో అయితే ఈ ఎంబ్రియో గర్భసంచి లోపల తల్లి యొక్క గర్భసంచి లోపల ఉంటుందన్నమాట. ఈ ఎంబ్రియో వెళ్ళి అక్కడ గర్భసంచిలో అతుక్కుని అక్కడ పెరిగి ఒక మనిషి చెట్టంత మనిషి అవుతారు అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. సో లెట్స్ సీ హౌ ద ఎంబ్రియో లుక్స్. సో మైక్రోస్కోప్లో ఆ చిన్న డిష్లో మనకి ఎంబ్రియోస్ గ్రో చేస్తాం మనం ల్యాబొరేటరీలో. సో ఇది సమ్ 400 times మ్యాగ్నిఫికేషన్ చేసినప్పుడు మనకి ఈ రకంగా కనిపిస్తాయి ఎంబ్రియోస్. సో కింద కనపడే ఎంబ్రియోలో మనకి 3 to 4 to 6 సెల్స్ స్టేజ్లో ఉన్న ఎంబ్రియో ఆ దగ్గరికి ఆ సెల్స్ అన్నీ అతుక్కుంటున్నాయి. పైన కనపడే ఎంబ్రియో మనకి బ్లాస్టోసిస్ట్ స్టేజ్ ఎంబ్రియో అంటారు దీన్ని. ఈ ఎంబ్రియోలో చుట్టూగా ఉన్న కణాలు మనకి మాయ కింద తయారవుతాయి అన్నమాట. ఆ కింద ఉన్న పార్ట్ బేబీ కింద తయారవుతుంది. ఆ క్యావిటీ లాగా ఉన్నది బ్లాస్టోసిల్ క్యావిటీ ఉమ్మనీరు కింద తయారవుతుంది. ఈ రకంగా స్లోగా పెరిగి గర్భసంచి లోపల ఈ ఎంబ్రియో ఒక మనిషి బేబీ లాగా ఫామ్ అయ్యి మనందరం ఇంత చిన్న ఎంబ్రియో నుంచి తయారైన వాళ్ళమే. హోప్ యూ లైక్ ఇట్.